Hi, welcome to Cybers. Good morning to everyone. Today we are going to discuss previous ICET problems and arithmetic ability లో ICET point of view discuss చేస్తున్నాం. So purely ICET point of view and somewhere it is useful for SI and constable, but it is not related to banking version అయితే కాదు. బ్యాంకింగ్ వర్షన్ ఇట్స్ సింపుల్గా ఉంటుంది. ఐసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ సింపుల్గా ఉంది, బట్ ఐసెట్ పాయింట్ అది బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కాదు. సో ఆ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏంటి, లిటిల్ బిట్ అంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాఫిట్ అండ్ లాస్ ఉన్నాయి, ఆ తర్వాత నంబర్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాము. సో దాని బ్యాక్గ్రౌండ్, సింపుల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. లెట్ స్టార్ట్. టుడేస్ ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ గా ఉంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది. ఎస్, దీస్ ఆర్ ప్రీవియస్ ఐసెట్ క్వశ్చన్స్ అండి, ప్రీవియస్ ఇయర్ ఐసెట్ క్వశ్చన్స్. ఎస్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్ డియర్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మేక్ ఇట్ ఫాస్ట్ డియర్. ఫస్ట్ సింపుల్ గా ఉంటుంది. యువర్ ఆన్సర్ బేసిక్ క్వశ్చన్ అండి, ఫాస్ట్ గా చెప్పేసేయాలి. The total number of students in a class with 36 boys and the rest 55% girls is C 80 అండి, 80 నా చూద్దాం. The total number of students in a class with 36 boys and the rest 55% girls is. It's a basic level question అండి, basic level question. The total number of students in a class with 36 boys and the rest 55% girls. Generally a class తీసుకుంటే బాయ్స్ గర్ల్స్, డెఫినెట్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారనుకున్నాం. సో టోటల్ ఎంత పర్సెంట్ అవుతుంది? 100%. టోటల్ ఎంత పర్సెంటేజ్? 100%. టోటల్ 100%. ఇక్కడ క్వశ్చన్ లో వాడు మెన్షన్ చేసింది ఏంటి అంటే గర్ల్స్ 55% ఇచ్చాడు, గర్ల్స్ 55%. సో గర్ల్స్ 55% ఇచ్చాడు. ఇక్కడ ఇక్కడ చూస్తే వాల్యూ ఎంత ఇచ్చినాడు? 36 ఇచ్చాడు. వాల్యూ ఎంత ఇచ్చాడు? 36. సార్ టోటల్ గా 100% అయినప్పుడు ఇది 55% అయితే ఇట్ మస్ట్ బి వాట్ ఇయర్? ఎంత అవుతుందండి? 45%. 45%. సో ఇది 55% అన్నప్పుడు ఇది ఎంతండి? 45%. సో 45% వాల్యూ, 45% వాల్యూ గివెన్. వాడు క్వశ్చన్ లో వాడు ఏం మెన్షన్ చేశాడు? 45% వాల్యూ ఇచ్చాడు వాడు. సో 45% 36 అయితే, 45% వాల్యూ 36 అయితే 100% టోటల్ వాల్యూ కావాలి. కాబట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? 100% క్యాలిక్యులేట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీ ఆన్సర్ వచ్చేస్తుంది. Cross multiplication, your answer. So 36 into 100 by 45. So 9 4s, 9 5s, 5 1s, 5 20s, 24s, 80. Yes. See dear, good morning. Everyone, good morning dear. Make it fast అండి, అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఉన్నారు, బాగానే ఉన్నారు, ఆల్రెడీ విన్న వాళ్ళు ఉన్నారు. చూడండి, వాళ్ళు ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేయి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఎస్ సార్, సెకండ్ క్వశ్చన్. Make it fast dear. Oral questions. Second question.
It's a very simple question. Make it fast. Your answer entandi. Answer. Make it fast. It's a purely useful for ICET point of view, dear. A, B, and C are co-workers in a company, and their total salary is 95,000. The salaries of A and B is in the ratio 5:6. That of B and C are in the ratio 3:2. Then the salary of B is. Your answer? Answer C. Okay, good. గుడ్ ఇయర్. చాలా రోజులు డిస్కస్ చేసాం ఇదే చాప్టర్ రేషియో ప్రపోర్షన్స్ గురించి. సో ఏ బిసి 3%, ఏ బిసి 3%, వీళ్ళ సమ్ ఆఫ్ ది సాలరీస్ ఎంత మెన్షన్ చేస్తున్నాడు యాజ్ పర్ క్వశ్చన్? 95,000 ఇచ్చాడు. 95,000. సో అండ్ A and B is in the ratio of what here? A and B are in the ratio of 5:6. So salaries of A and B are in the ratio of 5:6. A and B are in the ratio of 5:6, and B and C are in the ratio of 3:2. కాబట్టి ఇక్కడ C రాసేసుకొని A is to B 5:6. నెక్స్ట్ B is to C ఎంత మెన్షన్ చేశాడు వాడు? 3:2 చెప్పాడు కాబట్టి సో ఇది సింపుల్ గా ఉంది కాబట్టి డైరెక్ట్ గా చేసి ఇలా చేసేసుకోవచ్చు. ఒకవేళ 3 ఉన్నప్పుడు చెప్పినాను ఇక్కడ బ్లాంక్స్ పెట్టుకొని ఇక్కడ 3 ఆడ 6 రాసేసుకుంటే సరిపోతుంది. సో 5 3s ఎంతండి? 15. 5 3s are 15, 6 3s are 18, 6 2s are 12. 6 2s are 12. Right. A 15 parts, B 18 parts, C 12 parts. Ratio becomes what, dear? A దేంతో మల్టిపుల్ అవుతుందండి అన్ని కూడా అంటే 5 తో డివైడ్ అయితే చూడు. సారీ 3 తో. 3 5s are 15, 3 6s are 18, 3 4s are 12. So total parts are 5 6 4 కాబట్టి 6 plus 4 10, 10 plus 5 15 parts. సో వాడు క్వశ్చన్ లో 15 parts వాల్యూ 95,000 ఇచ్చాడు. 95,000 15 parts వాల్యూ 95,000. మనకు కావాల్సింది ఏంటి? అండి 6 parts వాల్యూ ఇస్ క్వశ్చన్ మార్క్. క్రాస్ మల్టిప్లికేషన్ మీ ఆన్సర్ ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ యువర్ ఆన్సర్. సో 95,000 into 6 by 15. So 3 2s are 3 5s are 5 1s are 5 5 1s are 5 19s. So 19s, so 19 2s are 38. Answer becomes 38,000. Next question. Read the question carefully, please. Simple questions and simple questions. మీరు ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంకింగ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేయి. ఆన్సర్ వెరీ గుడ్. మేక్ ఇట్ ఫాస్ట్ డియర్. ఆప్షన్ బి ఇచ్చారు, ఆప్షన్ సి ఇచ్చారు. బి బి సి. వెరీ గుడ్. ఐదర్ సి కానీ బి కానీ ఉండాలని అంటే ఆన్సర్ చూద్దాం. 4% లాస్ హర్షిత. రైట్ ఇయర్. లిజన్ సార్, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఎస్, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎస్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ సి ప్లేస్ చేసినారు కొంతమంది, అండ్ ఆప్షన్ బి కూడా తీసుకున్నారు. రైట్, ఒకసారి చూద్దామండి.
క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఉన్నాను. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 items ఈచ్ at 240 rupees. Merchant gets a profit of 20% on one of them and incurs a loss of 20% on the other. In the whole transaction, the merchant gets. Generally, ఇట్లా కనిపిస్తేనే 20% ఎక్కువ 20% లెస్ అంటేనే ఇమీడియట్ ఆన్సర్ వచ్చేసి సార్ x²/100 లాస్ అని చెప్పడం కానీ, లేకపోతే డెఫినెట్లీ లాస్ ఉంటుంది సార్ అని చెప్పేసి చెప్పడం కానీ జరుగుతుంది. సో అందుకనే ఇక్కడ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు కూడా ఐ థింక్ సో ఆప్షన్ బిని చూస్ చేసుకున్నారు. అక్కడ క్వశ్చన్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, వాడు కాస్ట్ ప్రైస్ ఇచ్చాడా సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడా అబ్జర్వ్ చేయాలా. సో వాడు మెన్షన్ చేసింది ఏంటి, కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మెన్షన్ చేసినప్పుడు ఆన్సర్ మస్ట్ బి దెర్ ఈస్ నో ప్రాఫిట్ నో లాస్ కేస్ కింద తీసుకోవాలి. ఎందుకు అలా తీసుకోవాలి, రీజన్ ఏంటి సార్ అంటే, క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 articles ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ అ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 1 అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2. కాస్ట్ ప్రైస్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆర్టికల్ 1 తీసుకుంటున్నా, ఆర్టికల్ 2 కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 1 అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2. సో వాడు క్వశ్చన్ లో ఏం మెన్షన్ చేస్తున్నారండి, ఆర్టికల్ 1 అండ్ ఆర్టికల్ 2 కాస్ట్ ప్రైస్ ఇస్ సేమ్. సో ఆర్టికల్ 1 కాస్ట్ ప్రైస్ ఎంత 240, ఆర్టికల్ 2 కాస్ట్ ప్రైస్ ఎంత 240. ఎస్, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు వాడు, సో ఫస్ట్ ఆర్టికల్ ని 20% ప్రాఫిట్ తో సేల్ చేస్తున్నాడు. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ తో, 20%. సో సెల్లింగ్ ప్రైస్ ఏమొస్తుంది ఇక్కడ 20% హైక్. 20% హైక్ అంటే 20% ఆఫ్ 240 బికమ్స్ వాట్ ఇయర్, 20% ఆఫ్ 240 ఎంత వస్తుందండి, ఇట్స్ 48. ఎంతండి 48. అంటే 240 కంటే ఎంత ఎక్కువ అమ్మాలి, 48 ఎక్కువ అమ్మాలి. So 240 plus 48 becomes what here? It becomes a 288. 288. So selling price of article 1 becomes entandi 288. And what about this second article em chestunnadu, 20% loss to sell chestunnadu. 20% loss annappudu 20% loss, 20% loss nothing but what, 20% of 240 ఎంత వస్తుందండి 48. అగైన్ ఇక్కడ 10% వాల్యూ ఎంత అంటే 24, 20% నథింగ్ బట్ 48. సో ఇది పర్సెంటేజ్ ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసి ఉంటాను, ఒకసారి చూడండి కావాలంటే. సో 240 minus 48, 240 minus 48 becomes what here, 192. 192 ఎంతండి 192. సో 240 ఎంత వస్తుంది ఇక్కడ 480. అండ్ వాట్ అబౌట్ దిస్ 288 plus 192, that becomes what, ఇక్కడ 48 rupees ప్రాఫిట్, ఇక్కడ 48 rupees లాస్. సో డెఫినెట్ ఇది కూడా ఎంత వస్తుందండి 480. సో జస్ట్ అబ్జర్వ్ హియర్. సో ఇక్కడ 480 కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 articles is 480 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 articles ఎంతండి 480. సో 480 రూపాయలు కొంటున్నాం, 480 రూపాయలకి అమ్ముతున్నాం. సో అట్ ద కేస్ నో ప్రాఫిట్ నో లాస్, నో ప్రాఫిట్ నో లాస్. సో ఇది ఒక విధంగా తీసుకోవచ్చు. అండ్ దీన్ని ఇంకొక స్టైల్లో చేయాలి అనుకుంటే లెట్ us అబ్జర్వ్ హియర్. ఇంకొక స్టైల్లో చేయాలంటే జనరల్లీ సో సార్ 20% ఈ వాల్యూస్ ని కన్సిడర్ చేయకుండా కూడా మనం ఆన్సర్ తీసుకోవచ్చు అండి. ఈ వాల్యూస్ ని తీసుకోకుండా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు సార్ అంటే, సో జనరల్లీ ఆ 20%, ఈ 20% వాల్యూ ఇజ్ ఈక్వల్ టు వాట్ ఇయర్, 20% వాల్యూ 20% ఇజ్ ఈక్వల్ టు వాట్ ఇయర్ అంటే ఇట్స్ బేసిక్ స్టెప్ అండి. 20% ఇజ్ ఈక్వల్ టు 1/5. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్ ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తే 1/5 వస్తుంది. సో 1/5. సో let us observe here. ఇక్కడ it is nothing but you should take, this is a cost price. This is nothing but cost price. So denominator ఏం తీసుకుంటున్నాను, cost price గా తీసుకుంటున్నాను. So in place of 240 I am going to take 5. In place of 240 I am going to take 5. And ఇక్కడ కూడా 240 ప్లేస్ లో నేను ఎంత తీసుకుంటున్నాను, 5 గా తీసుకుంటున్నాను. సో 5 plus 5 becomes what here, 10. అంటే ఆర్టికల్ 1 5 rupees, ఆర్టికల్ 2 5 rupees, 5 plus 5 becomes what here, 10 rupees తీసుకోండి. అండ్ నెక్స్ట్ సార్ ఇక్కడ 5 rupees ఒక ఆర్టికల్ కాస్ట్ ప్రైస్, ఒక ఆర్టికల్ అంటే ఒక పెన్ వాల్యూ 5 rupees అనుకున్నాం. ఒక పెన్ వాల్యూ 5 rupees అయితే దీన్ని మనం 20% హైక్ అమ్మాలి. ఎంత పర్సెంటేజ్ అని 20%. 20% ఆఫ్ 5 నథింగ్ బట్ 1. అలా కాకుండా ఒకవేళ అలా తీసుకుంటే తీసుకో, లేదంటే ఇంకా సింపుల్ గా తీసుకోవాలనుకుంటే 5 plus 1 ఇంక్రిమెంట్ అయితే ప్లస్ అయ్యి, ఇంక్రిమెంట్ అయితే ప్లస్ అయ్యి, అదే డిక్రిమెంట్ అయితే మైనస్ అయ్యి. అంటే ప్రాఫిట్ తో అమ్ముతున్నావు అంటే ప్లస్ అయ్యి, లాస్ తో సేల్ చేస్తున్నావు అంటే మైనస్ అయ్యి.
సో 5 ప్లస్ 1 ఎంత అండి 6 ఇంక్రిమెంట్ కాబట్టి 6 ఇక్కడ డిక్రిమెంట్ అంటే లాస్ట్ అమ్ముతున్నాం కాబట్టి ఎంత వస్తుందండి 5 minus 1 that is equal to what here 4. So 5 plus 5 becomes a 10, 6 plus 4 becomes a 10. There is no profit and no loss. There is no profit, no loss. So వాడు క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాడు కాస్ట్ ప్రైస్ అనేది మెన్షన్ చేసినప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈ సేమ్ అండ్ సెల్లింగ్ ప్రాఫిట్ అంటే మీన్ ఒకటి ప్రాఫిట్ తోను ఒకటి లాస్ తో సేమ్ ప్రాఫిట్ సేమ్ లాస్ తో సేల్ చేసినప్పుడు ఎట్ ద టైం నో ప్రాఫిట్ నో లాస్ వస్తుందని గమనించు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. Different. Yes. నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని చాలా సింపుల్ గా చేసేస్తారు, చాలా ఈజీగా చేయొచ్చు. Your answer? Yes. This one correct here. Basha. 4% loss is correct answer. రీజన్ తెలుసు కదండి ఎందుకు అనేది. రీజన్ దీన్ని కూడా చెప్తాను చూడు ఒకసారి. ఎందుకు 4% లాస్? ఎస్ కరెక్ట్ ఇయర్, కరెక్ట్, వెరీ గుడ్. దీన్ని చూద్దాం ఒకసారి. సేమ్ ఆర్టికల్ 1 నెక్స్ట్ ఆర్టికల్ 2. ఆర్టికల్ 1 అండ్ ఆర్టికల్ 2 కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. సార్ వాల్యూస్ ప్రకారంగా చేయకోకుండా పార్ట్స్ మెథడ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మినిమం ఒక 2-3 మోడల్స్ ఉంటాయండి దీంట్లోనే. సో సేమ్ కాన్సెప్ట్ పైన 2-3 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో నేను బేసిక్ మోడల్ డిస్కస్ చేశాను, దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కరెక్ట్ గా తెలిస్తేనే ఆ క్వశ్చన్స్ నువ్వు ఈజీగా చేయగలుగుతావు. సో దాన్ని ఎలా చేస్తున్నా చూడవాడు. 240 రూపీస్ అంటున్నాడు. ఈచ్ ఐటమ్ సెల్స్ ఎంత అండి 240. నేను ఆ 240 తీసుకోవడం లేదు, 240 తీసుకోకుండా వాడిచ్చిన పర్సంటేజ్ ని కన్సిడర్ చేస్తున్నా. వాడిచ్చిన పర్సంటేజ్ ని వాడు ఎంత పర్సెంట్ ఇచ్చాడు? ఒకటి 20% ప్రాఫిట్ ఇచ్చాడు. ఒకటి ఎంత అండి 20% ప్రాఫిట్. ఇంకొకటి 20% లాస్ ఇచ్చాడు. ఫస్ట్ ఆర్టికల్ 20% ప్రాఫిట్, దిస్ ఈస్ అ 20% ప్రాఫిట్, దిస్ ఈస్ అ 20% లాస్ అని చెప్తున్నాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ ఎగ్జాక్ట్ వాల్యూస్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఓన్లీ పార్ట్స్ మెథడ్. ఆ పార్ట్స్ మెథడ్ ఎలా చేయాలి చూడనా. సో వాట్ ఎవర్ ద క్వశ్చన్, సో 20% ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇయర్, అది 20% అంటే ఏంటండి 1/5. అది కూడా ఎందుకు వస్తుంది సార్ అంటే ఇట్స్ నథింగ్ అండి. సో 20% పర్సెంటేజ్ బదులుగా బై 100 రాస్తాం. 21 25 దట్ ఈస్ ఈక్వల్ టు 1/5. సో ఇవన్నీ బేసిక్స్ లో నేర్చేసుకుంటారు 1/5. సో ఇందాక చెప్పినట్టుగా కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత తీసుకుందాం 5. కాస్ట్ ప్రైస్ వాల్యూ 5. ఇక్కడ కూడా ఎంతండి ఆ 20% ఈజ్ ఈక్వల్ టు 1/5 కాబట్టి ఇక్కడ కూడా ఏం తీసుకుంటున్నాం 5. అండ్ వాట్ అబౌట్ సెల్లింగ్ ప్రైస్? సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ వాట్ ఇయర్, ఇక్కడ ఒకటి ప్రాఫిట్ అంటున్నాడు కాబట్టి 5 + 1 బికమ్స్ వాట్ ఇయర్ 6. 5 + 1 ఎంత అండి 6. నెక్స్ట్ 5 - 1, ఇక్కడ ఎందుకు మైనస్ తీసుకుంటున్నా లాస్ కాబట్టి 5 - 1 నథింగ్ బట్ వాట్ ఇయర్ 4. సో హియర్ వీఆర్ గోయింగ్ టు టేక్, ఏం చేయాలి సార్ నెక్స్ట్ 5 + 5 10, 6 + 4 10 కదా, నో ప్రాఫిట్ నో లాస్ అనుకోకూడదు. ఎందుకు సార్ అంటే వాడు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఈ 2 ని ఈక్వల్ చేయాలి, ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఆ రెండింటిని ఈక్వల్ చేయాలి అంటే ఏం చేయాలండి? సో దీన్ని 4 తో మల్టిపుల్ చేయి, దీన్ని 6 తో మల్టిపుల్ చేయి. 4 తో మల్టిపుల్ చేయి, 6 తో మల్టిపుల్ చేయి. 6 4 ఎంత అండి 24. 6 4 ఎంత అండి 24. దీన్ని 4 తో చేసినప్పుడు దీన్ని కూడా చేయాలి కదా. 4 5 ఎంత అండి 20. 6 5 30. రైట్. So article 1 is 20 rupees, article 2 is 30 rupees. 20 + 30 becomes what here 50. 24 + 24 becomes what here 48. So 50 rupees కాస్ట్ ప్రైస్ అయింది, సెల్లింగ్ ప్రైస్ ఎంత అయిందండి 48. సో ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా? ఎస్ ఎగ్జాక్ట్లీ లాస్ ఇస్ దేర్. సో లాస్ పర్సెంటేజ్ కావాలి కాబట్టి లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు
2 by reference value is 50 into 100, 50 ones are 50, 2s are 2, 2s are 4. సో దీన్ని డైరెక్ట్ గా మీకు x స్క్వేర్ బై 100 అని చెప్పేసి అంటారండి. x స్క్వేర్ బై 100 ఇన్ ప్లేస్ ఆఫ్ x షార్ట్ కట్ అని మాట్లాడతాం. బట్ ఇన్ కేస్ క్వశ్చన్ ని పొరపాటున వేరుగా ఇస్తే ఓ 20% ప్రాఫిట్ అంటాడు, నెక్స్ట్ 30% లాస్ అంటాడు. అలాంటి కేసులో ఏం చేస్తావు? సో క్వశ్చన్ ఇప్పుడు 20% ప్రాఫిట్ అండ్ 20% లాస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ లాస్ సార్. ఆ లాస్ నథింగ్ బట్ మైనస్ x స్క్వేర్ బై 100 అని బాగా ఒక బాక్స్ వేసి నీట్ గా అందంగా రాస్తావు. రైట్, వెల్ అండ్ గుడ్. సో మన క్వశ్చన్ సేమ్ ఇది ఇలాంటి మోడల్ వచ్చింది అంటే ప్రాబ్లం లేదు. బట్ అలా కాకుండా వాడు ఒకటి ఫస్ట్ ఆర్టికల్ ఈ సోల్డ్ ఎట్ 20% ప్రాఫిట్ అండ్ సెకండ్ ఆర్టికల్ ఈ సోల్డ్ ఎట్ 30% లాస్, బట్ సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ ఈక్వల్. ఎట్ దిస్ టైం నువ్వేం చేస్తావు? సో జనరల్ గా 20%, 30%, ఇప్పుడు ఎక్స్ లో 20 సబ్స్టిట్యూట్ చేయాలా, 30 సబ్స్టిట్యూట్ చేయాలనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎట్ ద టైం డెఫినెట్లీ దిస్ మెథడ్ వర్కౌట్స్. ఆ టైంలో ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందండి, డెఫినెట్ వర్కౌట్ అవుతుందండి. సో సేమ్ ప్రొసీజర్ ఇందాక 20% ప్లేస్ లో 20%, 30% ప్లేస్ లో 30% ప్లేస్ చేసుకొని దిస్ ఈజ్ కరెక్ట్ కాన్సెప్ట్ డియర్. దిస్ ఈజ్ ఫార్ములా, ఇట్ వర్కౌట్స్ ఓన్లీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అదే క్వశ్చన్ వచ్చినప్పుడే నువ్వు సాల్వ్ చేస్తావు. బట్ 20% 30%, కొన్ని క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. ఫస్ట్ ఆర్టికల్ ఈ సోల్డ్ ఎట్ 16 2/3% అండ్ సెకండ్ ఆర్టికల్ ఈ సోల్డ్ ఎట్ 14 2/7% లాస్. సో ఎట్ దట్ టైం ఏం చేస్తావు? సో ఈ కేసులో నువ్వు ఎక్స్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తావు? సో ఇది వర్కౌట్ కాదు. అంటే ఈ x స్క్వేర్ బై 100 అనేది కొన్ని క్వశ్చన్స్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్స్. రైట్, సింపుల్ క్వశ్చన్. Make it fast, dear. Very simple questions. Answer. B 25%. Check it once, please. 20%. Good. Yes, dear. Listen. Yes, 20% అంటే ఇస్ వెరీ సింపుల్ క్వశ్చన్. బ్యాంకింగ్ వాళ్ళకి చాలా 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 సింపుల్ క్వశ్చన్ అండి ఇది. లిసన్ సార్, ఇక్కడ ఏంటి అంటే salesman writes the price of each article, he marks up at 50% above the cost price, he allows some discount and makes a profit of 20% still. Rate of discount is. So it is related to profit and loss concepts లో డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ వస్తుందండి. డిస్కౌంట్ ఏంటి, సక్సెసివ్ డిస్కౌంట్ అన్న, ఈక్వల్ డిస్కౌంట్ వల్ల ఫైండ్ అవుట్ చేయాలి, అసలు ఎలా తీసుకోవాలి అవన్నీ. సో అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ లో డిస్కస్ చేస్తాం. అండ్ దాంట్లో వచ్చే టర్మినాలజీ, ఇప్పుడు మార్క్స్అప్ అని ఇచ్చినాడు. మార్క్స్అప్ నథింగ్ బట్ వాట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ దాదాపు ఒక 2 hours సెషన్ మొత్తం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటారు. సో ఓవరాల్ గా చేస్తే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా చెప్తే, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ పోయినప్పుడు ఒక షర్ట్ కాస్ట్ ప్రైస్ ఉంటుంది. సో జనరల్ గా షాప్ వాడికి తెచ్చుకున్నప్పుడు వానికి ఒక కాస్ట్ ప్రైస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 రూపీస్ షర్ట్ అనుకోండి.
రూపీస్ షర్ట్ అంటే దానిపైన స్టిక్కర్స్ లేబుల్స్ వేసి డెఫినెట్ వాడు ఏం చేస్తాడు, దాన్ని ఎక్కువ చేసి అమ్ముతాడు, ఎక్కువ చేస్తాడు ఖచ్చితంగా. సో లేబుల్ పైన ప్రైస్ ఉంటుంది కదండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ లేబుల్డ్ ప్రైస్. లేబుల్డ్ ప్రైస్ ఆర్ మార్క్డ్ ప్రైస్. అది మార్క్ ఎవరు చేసింటారు, షాప్ వాడు చేసింటాడు, షాప్ వాడు. సో ఇక్కడ 3 టర్మినాలజీస్ బాగా ఇంపార్టెంట్ అండి. ఒకటి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్, అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ షర్ట్ ఏంటి. మార్క్డ్ ప్రైస్ ఆర్ లేబుల్డ్ ప్రైస్ ఏదైనా అనొచ్చు. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ఈ 3 ఉంటాయి. సో కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ మొత్తం దీని చుట్టూ తిరుగుతుందండి. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీని మోడల్లో క్వశ్చన్ ఉంటుంది బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలకి. సో అదర్ దెన్ బ్యాంకింగ్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి, సో ప్రాబ్లం లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ జనరలీ కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఎంత తీసుకుంటున్నాను అండి, 100 రూపీస్ తీసుకుంటున్నాను. ఒక షర్ట్ కాస్ట్ ఎంత అండి, 100. కాస్ట్ 100, వాడు ఎంత అప్ చేసినాడని చెప్తున్నాడు, ఎంత మార్కప్ చేశాడని చెప్తున్నాడు, 50% అబోవ్, 50% అబోవ్. సో దీనిపైన 50% అబోవ్ చేస్తున్నాడు. సో 50% ఆఫ్ 100 becomes what? 50% of 100 becomes what here? 50. 100 plus 50 ఎంత అండి, 150. 100 plus 50 ఎంత అండి, 150. యాక్చువల్లీ వాడు కొన్నది 100 రూపాయలు, వాడు షాప్ తీసుకొచ్చి లేబుల్డ్ బాగా నీట్ గా అందంగా చేసి 150 రూపీస్ పెట్టినాడు వాడు. దీనిపైన ఓవరాల్ గా ఎంత ప్రాఫిట్ వస్తుందని చెప్తున్నాడు, 20% ప్రాఫిట్. జనరలీ ప్రాఫిట్ డిసైడ్స్ ఏంటండి, ఒకటి కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ డిసైడ్ చేస్తాయి. కాస్ట్ ప్రైస్ వాల్యూ 100 తీసుకుంటున్నప్పుడు, ప్రాఫిట్ 20% రావాలి అంటే, సెల్లింగ్ ప్రైస్ మస్ట్ బి ఎంత వస్తుంది, 120 వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ మస్ట్ బి ఎంత అండి, 120. దీనిపైన 20% అబోవ్. సో రైట్, ఒక షాప్ పైన 150 రూపీస్ దానిపైన ప్లేస్ చేస్తున్నాడు. సో డెఫినెట్లీ ఏం చేస్తామండి, అక్కడ డిస్కౌంట్ అడుగుతాం. డెఫినెట్లీ ఎంత డిస్కౌంట్ అడుగుతాం, డెఫినెట్లీ మనం అయితే డిస్కౌంట్ అడుగుతాం. వాడు క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు, ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో, ఆ డిస్కౌంట్ పర్సంటేజ్. సో 150 నుంచి 120 రావడానికి ఎంత తగ్గింది అంటే 30. ఎంత పర్సంటేజ్ తగ్గింది అంటే ఏం చేయాలంటే, డిఫరెన్స్ బై రెఫరెన్స్ వాల్యూ ఇంటూ 100. పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాన్ని. పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా అరౌండ్ ఒక 15 అవర్స్ దాకా ఉంటుంది ఓన్లీ పర్సంటేజ్. సో అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ చాలా సింపుల్ గా అవుతుంది, రైట్. 30/150 ఇంటూ 100, 30 ones are 30, 5s are 5 ones are 520s, that is equal to 20%. ఇంకా లేదనుకుంటే ఓవరాల్ గా తీసుకోవచ్చు. 10% వాల్యూ 15, 10% వాల్యూ 15, 20% becomes what here, 30. డైరెక్ట్ కూడా ఆన్సర్ చేయొచ్చండి, రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, క్వశ్చన్ చూడు బాబు, చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అంటే ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూ, కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఐసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇచ్చారు కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. అండ్ బ్యాంకింగ్ క్వశ్చన్ లో ఇలాంటి క్వశ్చన్స్ ప్లేస్ అవ్వవు. ద రేషనల్ నెంబర్ విత్ రికరింగ్ డెసిమల్ నెంబర్ ఎక్స్పాన్షన్. అక్కడ క్వశ్చన్ ఏంటి అంటే 0.12 బార్, 0.12 బార్. This is your question. 2 నెంబర్స్ కి బార్ ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ రికరింగ్ డెసిమల్ నెంబర్ అంటారండి. రికరింగ్ డెసిమల్ నెంబర్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ విధంగా ఉంది. 0.12 బార్ ని 0.12 బార్ ని ఒక ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయండి. దట్ ఈస్ యువర్ క్వశ్చన్. దీంట్లో అరౌండ్ 4 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్లో 4 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో 4 లో ఏదో ఒకటి ప్లేస్ అవ్వచ్చు. ఆ 4 నేర్చుకున్న తర్వాత దానిపైన అప్లికేషన్స్ వేసుకోవచ్చు. అంటే క్వశ్చన్ లో 0.12 బార్ ఒక 4 మోడల్స్ ఏంటి అంటే చూడు ఒకసారి.
ఫస్ట్ 0.12 బార్ ఒక స్టైల్, 0.12 బార్ ఇదొక స్టైల్, నెక్స్ట్ దీంట్లోనే 1.12 బార్ 3 స్టైల్స్ అండి. 0.12 బార్ ఒకటి, 0.12 కు మాత్రమే బార్, నెక్స్ట్ 1.12 బార్, నెక్స్ట్ ఇంకొక స్టైల్ 1.12 చూడు. సో 1.112 బార్, 12 కి బార్, ఫస్ట్ స్టైల్, సెకండ్ స్టైల్, థర్డ్ స్టైల్ అండ్ ఫోర్త్ స్టైల్, 4 డిఫరెంట్ స్టైల్స్. సో ఇక్కడ చూడు 0.12 బార్, 0.12 బార్ ఓన్లీ 2 కు మాత్రమే బార్ తీసుకుంటున్నా, థర్డ్ స్టైల్ 1.12 బార్, థర్డ్ స్టైల్, ఫోర్త్ స్టైల్ 1.112 బార్, 12 కి మాత్రమే బార్. సో 4 డిఫరెంట్ స్టైల్స్. ఇది పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఆ 3.453 బార్ ప్లస్ 4.352 బార్ ఇలాంటి క్వశ్చన్స్ ప్లేస్ అవుతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. సో ఇది కరెక్ట్ గా తెలుసుకున్నప్పుడే దీన్ని చేయడానికి స్కోప్ ఉంటుందండి, లేదంటే లేదు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే చూడన్నాను 0.12 బార్. సో దీన్ని బ్లైండ్ గా చేయాలనుకుంటే ఈ క్వశ్చన్ మాత్రమే డిస్కస్ చేస్తాను. ఇది ఫర్దర్ క్లాసెస్ లో మన యాప్ లో, స్టడీమేట్ యాప్ లో డెఫినెట్లీ వి విల్ డిస్కస్ దాట్. అక్కడ యాప్ లో డిస్కస్ చేస్తానండి. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. 0.12 బార్, 0.12 bar nothing but blindly should take 12/99. 12/99. ఎందుకు 12/99? ఇప్పుడు ఇక్కడ యాజ్ టీజ్ నెంబర్ తీసుకో, యాజ్ టీజ్ నెంబర్ 12 పాయింట్ అన్ని పక్కన పెట్టేసి 12 యాజ్ టీజ్ కి తీసుకో. 12 యాజ్ టీజ్ కి తీసుకున్న తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. 2 డిజిట్స్ అన్నప్పుడు 1 2 డిజిట్స్. 2 డిజిట్స్ నథింగ్ బట్ వాట్ ఇయర్ 90. 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక డిజిట్ కి 9, 2 డిజిట్స్ ఉంటే 99, 3 డిజిట్స్ ఉంటే 999, 4 డిజిట్స్ ఉంటే 4 9s. సో ఒక మోడల్ మాత్రమే డిస్కస్ చేశాను. 12/99 దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై ఫార్మాట్ పెట్టుకుంటే సో 3 4s are 333. ఆన్సర్ ఈజ్ 4/33. ఆన్సర్ ఈజ్ 4/33. ఎస్ డియర్, కరెక్ట్ ఆన్సర్ 4/33 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడు. 0.143 బార్ అనుకుందాం. 3 నెంబర్లకు బార్ ఉంది. 3 నెంబర్ల బార్ ఉందంటే ఏం చేయాలి సార్ అంటే ఏం లేదండి, 143 బై బార్లు ఎన్ని నెంబర్లకు ఉన్నాయి? 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 999 రాసేయండి. అండ్ దీనికి ఏంది అనేది యాప్ లో డిస్కస్ చేస్తాను డెఫినెట్ గా, రైట్. స్టడీమేట్ యాప్ మన గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుందండి, అక్కడ డౌన్లోడ్ చేయండి. సో స్లో మెల్లమెల్లగా అప్డేట్ అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్. Yes. The greatest among క్వశ్చన్ చూడాలి. ఇందులో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్ ఉంటుంది దీంట్లో. ఏంటి సార్ అంటే ద గ్రేటెస్ట్ అమాంగ్ 3/5, 6/7, 5/8, 7/9. దీంట్లో గ్రేటెస్ట్ నెంబర్ అడగచ్చు అంటే నథింగ్ బట్ లార్జెస్ట్ నెంబర్. అంటే లార్జెస్ట్ నెంబర్ 1 2 3 4 5 ఇచ్చి లార్జెస్ట్ నెంబర్ అంటే చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమున్నాయి? ఫ్రాక్షన్స్ ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఒకటి క్వశ్చన్ గ్రేటెస్ట్ నెంబర్, నెక్స్ట్ లీస్ట్ నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్, నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ ప్లేస్ చేయండి, నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ ప్లేస్ చేయండి అని చెప్పేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. అండ్ దీంట్లో ఈ వర్షన్ లో కూడా అగైన్ దెర్ ఈస్ అనదర్ మెథడ్. అంటే మీన్ ఏంటి అంటే ఇన్ కేస్ దీని డిఫరెన్స్ సేమ్ గా ఉంటే, దీని డిఫరెన్స్ గా సేమ్ గా ఉన్నప్పుడు ఒక స్టైల్ ఉంటుంది, డిఫరెన్స్ సేమ్ గా లేనప్పుడు ఇంకొక స్టైల్ ఉంటుంది. సో డిఫరెన్స్ సేమ్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ 3/5, 7/9, 11/13, 15/17 ఇలా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్ విచ్ ఈస్ గ్రేటెస్ట్ అంటే బ్లైండ్లీ షుడ్ టేక్ 15/17 is greatest number. 15/17 is greatest number. వాట్ ఈస్ యువర్ లీస్ట్ నెంబర్? నథింగ్ బట్ 3/5 అని చెప్పొచ్చు. ఎప్పుడు అండి? గ్యాప్ సేమ్ గా ఉన్నప్పుడు.
డిఫరెన్స్ సేమ్ గా ఉన్నప్పుడు మాత్రమే, డిఫరెంట్ సేమ్ గా ఉన్నప్పుడు మాత్రమే. రైట్, డిఫరెన్స్ అంటే 3 అంటే డిఫరెన్స్ నథింగ్ బట్ న్యూమరేటర్ కి డినామినేటర్ అండి. 5 - 3 ఎంత అండి? 2. 7 9 డిఫరెన్స్ ఎంత అండి? 2. ఇక్కడ 2, ఇక్కడ 2. ఒకవేళ డిఫరెన్స్ సేమ్ గా లేకపోతే ఏంటి సార్ పరిస్థితి అనేది సెకండ్ థాట్, అంటే సెకండ్ స్టైల్ ఆఫ్ క్వశ్చన్. రైట్, ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ చూసిన తర్వాత నెక్స్ట్ వి విల్ డిస్కస్. ఇది యాప్ లో డిస్కస్ చేస్తాను ఏంటి అని దాని గురించి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకటి చూడాలి. ఈ క్వశ్చన్ చూస్తే డిఫరెన్స్ ఉన్నాయి కదండి. 3/5, 6/7, 5/8, 7/9 డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే, అంటే సేమ్ గా అయితే లేదు. దీన్ని ఒకవేళ నేను దీన్ని ఏం చేస్తున్నానంటే పర్సెంటేజ్ లో మార్చేసుకుంటే సింపుల్ గా ఉంటుంది, నీకు అరౌండ్ ఈజీగా వచ్చేస్తుంది. సో 3/5 నథింగ్ బట్ వాట్ 60% కదండి, 60%. 5/8 ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ హియర్ 5/8 62.5%. నెక్స్ట్ వాట్ అబౌట్ 7/9? 7/9 అంటే ఎంత వస్తుందండి? అరౌండ్ 77. 7/9 77, 7/9. అండ్ 6/7 నథింగ్ బట్ అరౌండ్ 85 ప్లస్. సో విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్? 6/9. 6/7 ఈజ్ లార్జెస్ట్ అమాంగ్ దీస్. ఇది ఒక స్టైల్ అండి. పర్సంటేజ్ నాకు తెలుసు కాబట్టి ఓవరాల్ గా చేసేసుకున్నాను. పర్సంటేజ్ తెలియనప్పుడు ఏం చేస్తారంటే బేసిక్ మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే, బేసిక్ చేయాలంటే దీనికి ఎల్సిఎం చేసి హారాలు అంటే మీన్ డినామినేటర్స్ ఈక్వల్ గా చేసి చేయడం కూడా జరుగుతుంది. బట్ అది కరెక్ట్ మెథడ్ అయితే కాదు. డినామినేటర్స్ అన్ని ఈక్వల్ చేయడం అంటే ఇట్స్ వెరీ లెంతీ ప్రాసెస్. లేదు, ఇంకొక మెథడ్ కూడా ఉంది. సో రెండు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, అంటే ఇవి కాదు అని చెప్పేసి. మిగతా రెండిట్లో ఏది బెస్ట్ అన్నప్పుడు తీసుకుంటే, ఇప్పుడు చూడు 7 3s 21, 6 5s 30. సో ఈ రెండు నెంబర్లో ఏది పెద్దదంటే 30 ఇస్ గ్రేటెస్ట్. 21 పెద్దదా, 30 పెద్దదంటే 30 పెద్దదని చెప్పొచ్చు. సో దట్స్ వై హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 6/7 ఇస్ ద లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ దిస్. సో దీనికి ఎక్స్టెన్షన్ అనేది యాప్ లో డిస్కస్ చేస్తాం డెఫినెట్ గా. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎస్, ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ లో ఉంటదండి. మోస్ట్ రిపీటెడ్ మోడల్ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ. When a number is divided by 75, the remainder is 28. The remainder when the same number is divided by 25 is. When the same number is divided by 25. ఇక్కడ ఏం లేదండి, సింపుల్ గా మిగిలిన రిమైండర్ ఏదైతే ఉంటుందో వాడు ఇచ్చిన నెంబర్ తో డివైడ్ చేయండి, సరిపోతుంది అంతే. సో ఇక్కడ రిమైండర్ ఏం మిగిలిందని చెప్తున్నాడు? 28 మిగిలింది. దేంతో డివైడ్ చేయాలని చెప్తున్నాడు వాడు? 25 తో డివైడ్ చేయాలని చెప్తున్నాడు. 25 తో డివైడ్ చేయాలి కాబట్టి 28/25. ఆన్సర్ బికమ్స్ వాట్? రిమైండర్ ఎంత వస్తుందండి? 3. దట్ ఈస్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. 28/25. 28/5. 25 is equal to reminder. 25 ones are 25 ones are. So remainder ఎంత అండి? 3. 3 is your answer. ఇలాంటి క్వశ్చన్స్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండ్ దేవుని మార్కులు అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్. Next question. Yes. State a pair of numbers whose sum is 184 and whose greatest common divisor is 23. Yes dear. ఇక్కడ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ మెన్షన్ చేస్తున్నాడు. ఎంత చెప్తున్నాడు? 184 అని చెప్తున్నాడు. ఓకే, ఆప్షన్స్ లో చూస్తే 184 ఏవి వస్తాయంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ వస్తుందా? సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కూడా అన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 184 వచ్చేస్తుంది. నెక్స్ట్, whose greatest common divisor is 23 అంటున్నాడు. whose greatest common divisor? yes dear, GCD greatest common divisor అంటున్నాడు. గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే ఏంటి? అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? హెచ్సిఎఫ్ అంటారండి జనరల్ గా. హెచ్సిఎఫ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ minimum 4 questions for SI point of view, 4 to 5 questions from this topic, LCM and HCF point of view. And ICET point of view 1 or 2 questions ఖచ్చితంగా ఉంటాయి. one question ఖచ్చితంగా ఉంటుంది, 2-3 questions రావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి దాన్ని. సో ఏంటి సార్ ఇవి అంటే ఆన్సర్ బి అండి. ఎస్ డియర్. స్టేట్ ఏ పేర్ ఆఫ్ నెంబర్స్. GCD అంటే జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 and 4 కి
జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ ఎంత అని చెప్తున్నారు అనుకున్నాం. 2కి 4 హెచ్సిఎఫ్ ఎంత అండి? ఆన్సర్ ఈజ్ వాట్ ఇయర్? 2కి 4కి హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది సార్ అంటే ఇట్స్ ఆన్సర్ ఈజ్ 2. ఏం లేదండి, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇది కావాలా? సో ఇది ఫ్యాక్టర్ అంటే ఏంటి, అసలు ఎలా చేయాలి? సో దీని గురించి డిస్కస్ చేయాలి. దానికి అరౌండ్ ఒక 40 minutes టైం తీసుకుంటుంది. ఓన్లీ హెచ్సిఎఫ్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అలానే ఎందుకు తీసుకోవాలి, దాంట్లో డిఫరెంట్ మోడల్స్ ఎలా ఉంటాయి, అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేస్తారు. మనం ఎలా చేస్తాం అనేది డిస్కస్ చేస్తాం. ఈ క్వశ్చన్కి అయితే అంటే హెచ్సిఎఫ్ అంటే మీకు ఏం చెప్తున్నాను అంటే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేసేవి. ఇప్పుడు 2,4 ని ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేసేది ఏది? 1 డివిజిబుల్ చేస్తుంది. అండ్ 2/2 4/2. ఇది కాకుండా అంటే 2 కాకుండా వేరేది ఏదైనా ఉందా? ఇంకా లేదు. సో హైయెస్ట్ కామన్ డివైజర్ ఇస్ 2 కాబట్టి ఆన్సర్ ఈస్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2,4 ఎంత తీసుకుంటామంటే 2. సో ఇప్పుడు ఆప్షన్స్ లో మీరు ఏం అబ్జర్వ్ చేయాలి సార్ అంటే, ఆప్షన్స్ లో మీరు ఏం అబ్జర్వ్ చేయాలి సార్ అంటే 23తో ఎగ్జాక్ట్ గా డివిజబుల్ చేసే నంబర్స్ కావాలా. 23తో ఎగ్జాక్ట్ గా డివిజబుల్ చేసే నంబర్స్ మీ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 53 131 అనేది డివిజిబుల్ చేస్తుందా? కాదు, డివిజిబుల్ అవ్వవు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ 69 115. 69 115, yes, these two are exactly divisible by 23. So that's why your answer is 23. Sorry, option B is right answer. సో 69 అండ్ 115 ఈ రెండు కూడా దేంతో డివిజిబుల్ అవుతాయి సార్ అంటే 23తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తీసుకోవాలి. అండ్ దీనికి ఎందుకు ఇలా తీసుకోవాలని రీజన్స్ మాత్రం డెఫినెట్లీ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్. డౌన్లోడ్ చేసుకోండి. డెఫినెట్లీ వి విల్ అప్లోడ్ దట్. కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి ఎవ్రీ డే అండ్ ఎవ్రీ వీక్ మంత్లీ క్యాప్షన్స్ వస్తున్నాయి అండ్ ఫ్రీ వీడియోస్ వస్తున్నాయండి అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ కమింగ్ డేస్ లో వస్తాయి. ఖచ్చితంగా అప్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ స్టడీ మేట్. నెక్స్ట్, A, B, and C respectively take 27, 36, 45 seconds to run around a track. All of them start at a point P on the track simultaneously. The number of rounds made by C when all of them meet next at P is. ఒక సర్క్యులర్ షేప్ అంటున్నారండి. ఒక ట్రాక్ పైన పరిగెడుతూ ఉన్నారు. ఏబిసి అనే వాళ్ళు 27 minutes seconds, 36 seconds and 45 seconds. సో ఒక పి వద్ద రౌండ్ ఒకసారి స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయిన తర్వాత ముగ్గురు ఏ టైం కి కలుసుకుంటారు అని చెప్పేసి, అంటే ఎంత టైం కలుసుకుంటారు అని చెప్పేసి మన క్వశ్చన్స్ చూస్తున్నాం. అలాంటి క్వశ్చన్స్ కి ఏముంది సార్, ఇట్స్ సింప్లీ గోయింగ్ టు టేక్ ఎల్సిఎం. నథింగ్ బట్ వాట్, లీస్ట్ కామన్ మల్టిపుల్. దీనికి కూడా అరౌండ్ ఒక 45 minutes సెషన్ ఉంటుంది. ఎల్సిఎం కూడా 45 minutes సెషన్. అంటే జనరల్ గా ఏముంది సార్ ఇలా రాసుకొని చేస్తామంటే కాదు, ఓవరాల్ గా చెప్పే విధంగా చేస్తాం, రైట్? సో ఇక్కడ ఎల్సిఎం ఎంత? 27 కి 36 కి 45, 27 36 45 ఎల్సిఎం ఎంత వస్తుందండి? అరౌండ్ 27 540. yes, 540. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎల్సిఎం ఎంత అండి? 540. సో ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు? సి గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. సి ఎన్ని రౌండ్స్ కంప్లీట్ చేస్తుంది అంటే జనరల్ గా 540 seconds తర్వాత వాళ్ళు మళ్ళీ మీట్ అవుతారండి. 540 seconds తర్వాత వాళ్ళు మీట్ అవుతారు. సో అప్పటికి సి అనేవాడు ఎన్ని రౌండ్స్ వేసాడు అని చెప్పేసి చూస్తే, సి ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి ఎంత సెకండ్స్ పడుతుంది? 45 seconds పడుతుంది. వన్ రౌండ్ ఎంత అండి? 45 seconds. సో 550 seconds లో ఎన్ని రౌండ్స్ ఫినిష్ చేసినాడు అనేది క్వశ్చన్. సో 540/45, 45 ones 45, 45 12 sir. 45 ones 45 12 sir. Your answer is 12. Yes sir. Okay dear, ప్లీజ్ మరిన్ని దానికోసం అంటే వీడియోస్ కోసం డెఫినెట్లీ విల్ డౌన్లోడ్ ఫ్రమ్ ప్లే స్టోర్ నుంచి
ఆర్యన్ స్టడీమేట్ అని కొట్టేస్తే వస్తుందండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ప్రైమరీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ అండి. డెఫినెట్లీ ప్రతి ఒక్కటి అప్లోడ్ అవుతుంటాయి. ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, అండ్ కానిస్టేబుల్ ఫర్దర్ వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్, డెఫినెట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. రైట్. ఈ రోజు సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సైవర్స్ ఆర్యన్. రైట్. డెఫినెట్లీ చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్టడీమేట్ యాప్ నుంచి. ఎవ్రీథింగ్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ డైలీ ఫాలో అవ్వండి. డెఫినెట్లీ చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. రైట్. అండ్ డోంట్ నెగ్లెక్ట్, అంటే నోటిఫికేషన్ లేదు కదా అలాంటి నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రిపరేషన్ స్ట్రాంగ్ గా ఉంటే ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండేటట్లు ఉండాలి. సో స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కమింగ్ డేస్ లో డెఫినెట్లీ ఉంటది. ఉన్నప్పుడే ఇమీడియట్ గా మనం క్రాక్ చేసుకునే విధంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.